ఫ్రెండ్స్ ఇయ్యాలి మనం యాప్ అంటే ఏకపోయాడు అంటారు కదా, అదే ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే కూపర్ అనే ఇతను ఎగ్జామ్ లో 100కి 50 మార్కులు వచ్చాయని ఆనందం ఎక్కువైపోయి వాళ్ళ దేశంలో జరుగుతున్న అతి పెద్ద కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదే అండి, పెద్ద పెద్ద స్టేజ్లు పెట్టుకుని దాని మీద సింగర్లు వచ్చి డాన్సులు వేసి పాడుతూ ఉంటారు కదా. మన ఊళ్ళో అయితే అవన్నీ చేస్తారు, రికార్డింగ్ డాన్సులు అని చెప్పి పోలీసులు వచ్చి ఆపి వెళ్ళిపోతారు అనుకోండి. వీళ్ళకి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఇంకా జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడికి వీళ్ళ కూతుర్ని తీసుకొని వచ్చాడు అనమాట. అంటే వాళ్ళ కూతురికి 50 మార్కులు వచ్చాయని. అయితే కాన్సెప్ట్ లోపలికి వెళ్లే ముందు ఒక చోట జనాలంతా బాగా గుమిగూడి ఉంటది. గుమిగూడి సింగర్ అనమాట, సింగర్ పాప ఆవిడ ఎవరో మరి వ్యాన్ లోంచి దిగెళ్తూ ఉంటే గుండం గాకి చూస్తుంటది. నెక్స్ట్ టికెట్లు కొనుక్కుందామని లైన్ లో నిలబెడతారు. చాలా పెద్ద లైన్ ఉంటది, ఇంకొంచెం ఉంటే టికెట్ దొరికేది కూడా కాదేమో. అయితే మన కోపర్ టికెట్ కోసం లైన్ లో ఉంచాడు కదా. చుట్టుపక్కల చూస్తే అంతా మిలిటరీ ఫోర్స్ ఉంటది. అందరు అక్కడ తుపాకులు పట్టుకుని ఉంచో ఉంటది. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసి చూస్తే లోపల కూడా పోలీసులు మిలిటరీ వాళ్ళు. ఇంకా సేపట్లో ఇక్కడ యుద్ధం మొదలైతే అన్నట్టు హడావిడి చేస్తూ ఉంటది. ఇంకో పక్క వీళ్ళ కూతురు చూస్తే హ్యాపీగా డాన్స్ లేస్తుంది, మిగతా ఫ్రెండ్స్ ఆడుకుంటుంది, బాగా హ్యాపీగా ఉంది. మనోడు కూడా వీడియోలు ఫోటోలు తీస్తూ ఉంటాడు. కూతురికి ఏం కావాలంటే ప్రతి ఒక్కటి కొనిస్తాడు. ఏంది 100కి 50 మార్కులు వచ్చినందుకని ఇదంతా? మనకి ఇక్కడ 100కి 50 మార్కులు వస్తే ఏంటి మళ్ళీ ఫెయిల్ అయిపోయావా అని అడుగుతుంది. ఇలా కొనిచ్చి ఇంకా వెళ్తూ ఉంటే ఎటు చూసినా సేమ్ అదే పోలీసులు మిలిటరీ వాళ్ళు హడావిడి, సీసీటీవీ కెమెరాలు స్తంభానికి ఒకటి చొప్పున పెట్టుకుంటా పోతుంది. నెక్స్ట్ ఆ డాన్స్ కాన్సెప్ట్ ఏదో దానికోసం ఆడిటోరియం లోపలికి వెళ్ళిపోతారు. లోపల చూస్తే వేల మంది కుప్పలుగా దీనికోసమే వచ్చారు. ఇప్పుడు మెయిన్ పాప వచ్చి ఆ సింగింగ్ పాప వచ్చి పాడే ముందు మధ్యలో వేరే ప్రోగ్రాంలు మ్యాజిక్ షోలు అవన్నీ జరుగుతుంటాయి, అవన్నీ అవుతుంటాయి. ఇప్పుడు ఈ లోపల చూస్తే ఇక్కడ కూడా పోలీసులే. మేబీ పోలీసులే స్పాన్సర్షిప్ చేస్తున్నారేమో దీనికి. కాన్సెప్ట్ ఇంకా సేపట్లో స్టార్ట్ అయిపోయి ఉంటది. ఇంకా అక్కడ వచ్చే అనగొన ధ్వనులు, శబ్దములు, ఆ డీజే సౌండ్లు తట్టుకోలేకపోతున్నాడు. దాంతో నువ్వు ఎగురుతూ ఉండు పాప, నేను కాసేపట్లో వస్తానని చెప్పి అలా ఇటు బయటకు వచ్చి టాయిలెట్ పోతాడు. ఇప్పుడు మనం బయట గమనిస్తే ఆ కాన్సర్ట్ జరిగే ప్లేస్ కి ఇంకా మిలిటరీ వ్యాన్లు, ఇంకా పోలీసులు వస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఏదో మిలిటరీ అకాడమీ అయి ఉంటది. సో ఈ మిలిటరీ వాళ్ళే అద్దెకి ఇచ్చినట్టున్నారు, కాన్సర్ట్ చేసుకోండి ఇక్కడ ఓ పూటకని చెప్పి. మనోడు ఇప్పుడు టాయిలెట్ లోపలికి వెళ్ళి వాడు మొబైల్ ఆన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు. ఏం చెక్ చేస్తున్నాడు? ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో గది ఉంది. ఆ గది లోపల ఈడెవడో ఉంటాడు, వాడు చేతులు కట్టేసి ఉంటాయి. అయితే మ్యాటర్ ఏంటంటే మనోడు వాడిని కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టేసి మొహం పగల కొట్టేసి అక్కడెక్కడో గదిలో పడేసి తాళాలు వేసేసి వచ్చేసి ఉన్నాడు లేండి. ఈ నేమ్ స్పెన్సర్. ఇప్పుడు వాడిని ఒకసారి చెక్ చేసేసి ఏం ప్రాబ్లం లేదని టాయిలెట్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి వీడు చేతులు కడుక్కుంటూ ఉంటే ఆ పక్కనే వీడికి ఎవరో ఒక ముసలావిడ కనిపించింది. సడన్ గా షాక్ అయిపోతాడు. ఎందుకంత భయం అంటే జెంట్స్ టాయిలెట్ కదా, అమ్మ యాడ్ నుంచి వచ్చింది, అదే అమ్మమ్మ యాడ్ నుంచి వచ్చింది. అయితే నిజానికి అది ఊహ, అంటే ఆవిడ ఊహ కాదు, ఇదంతా వీడి ఊహ, వాడి ఇమాజినేషన్. అక్కడ ఎవరు లేదు, ఎవడు చేతులు కొడుకుంటున్నాడు అంతే. ఆ ముసలావిడ వీడికే కనిపిస్తుంది. నెక్స్ట్ వీడు మళ్ళీ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాడు. అందరూ వాళ్ళ మొబైల్లో టార్చ్ లైట్లు ఆన్ చేసి పెట్టుకో ఉంటారు. పాపం చీకటి ఉంది కదా. అయితే అప్పుడే పోలీసులు ఎవడో ఒకరిని అక్కడ పట్టుకుని బయటకు లాక్కొని పోతారు. వీడికి అస్సలు అర్థం కావట్లే ఏం జరుగుతుందో. కాసేపటికి అలా బయటకు వచ్చి అంటే పాపకి టీ షర్ట్ కొందామని పోయి ఉంటాడు ఇంటర్వెల్ టైంలో. కాన్సెప్ట్ కదా, ఫేమస్ సింగర్ ఆవిడకి సంబంధించిన బనీన్లు, టీ షర్ట్లు, నిక్కర్లు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కొనుక్కుందాం వచ్చి చూస్తే పాపం టీ షర్ట్లు అన్నీ అయిపోయాయి. దాంతో పాపం పాప బాగా బాధపడిపోద్ది. అంటే ఆ సింగర్ పాపకి చిన్న పాప పెద్ద ఫ్యాన్ అనమాట. అయితే ఆ పాప బాధ చూసి ఆ టీ షర్ట్లు అమ్మే అంకులు బాగా కరిగిపోయి షోరూమ్ లో ఇంకో 4-5 కట్టలు ఉన్నాయి సేమ్ టీ షర్ట్లు, మీరు ఒక 10 నిమిషాలు ఆగొస్తే మళ్ళీ ఆ కట్టలో నుంచి ఒక కట్ట తీసి మీకు ఇస్తాను అని చెప్తాడు. దాంతో మనోడు ఈడెవడో బాగా ఫ్రెండ్లీగా ఉన్నాడు అని చెప్పి వాడి దగ్గరికి పోయి, బాబాయ్ ఏందా పోలీసులు మిలిటరీ వాళ్ళు ఊళ్ళో ఏం పనే లేనట్టు అంతా ఈ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు అని అడిగితే అప్పుడు వీడు ఏం చెప్తాడంటే ఇదంతా ఒక సీక్రెట్ ఆపరేషన్, అసలు ఎవ్వరికి తెలియదు, నాకు మాత్రం తెలుసు, నేను నీకు చెప్తాను, నువ్వు కూడా ఎవ్వరికి చెప్పమాక అని చెప్పి. అసలు ఇప్పుడు మీరు కాన్సెప్ట్ కి వచ్చేది ఇదంతా కాన్సెప్టే కాదు, లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఉత్తిగా తయారు చేసేది అంతా. ఎలాగూ ఈ లక్షల డబ్బులన్నీ వీళ్ళంతా టికెట్లు కొని ఇచ్చేస్తున్నాను అనుకోండి, కానీ లైవ్ షో ప్రోగ్రామ్ ని మాత్రం బుచ్చ అనే ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికే పెట్టారు. ఆ సైకో సచ్చినోడు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందిని సమరసింహారెడ్డి లాగా గొడ్డలు పట్టుకుని మొక్కల కింద నరికేసి పెట్టాడు. వాడిని పట్టుకోవడానికే ఈ ప్లాన్ అంతా వేశారు. నిజానికి అసలు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, సీక్రెట్ ఆపరేషన్ కదా, కేవలం నాకు మాత్రమే తెలుసు, నేనే నీకు చెప్పాను అని చెప్పి అంటాడు. దానికి మనోడు నీకు ఇంకేమన్నా తెలుసు అంటే వాడేమో నాకు ఇంకా చాలా తెలుసు అంటాడు. ఆ పోలీసులు వాళ్ళందరికీ ఆ సైకో కిల్లర్ని పట్టుకోవడానికి ఏదో గుర్తు సింబల్ ఏదో దొరికిందంట. అది వినగానే మనోడు షాక్ అయిపోయి భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే అర్థమైపోద్ది ఆ బూచోడు ఎవడో కాదు మన హీరోనే అని. వీడిని పట్టుకుందామని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద కాన్సెప్ట్ పెట్టి పోలీసులు మిలిటరీ వాళ్ళు పనంతా మానుకొని ఏడబడి తిరుగుతా ఉంటే ఈ షాపోడికి మాత్రం కడుపులో గ్యాస్ ట్యూబ్లు ఎక్కువైపోయి తట్టుకోలేక డైరెక్ట్ గా సైకో కిల్లర్కే చెప్పేశాడు అనమాట. అసలు ముందు ఈ షాపోడికి ఇదంతా సీక్రెట్ మిషన్ అని చెప్పినోడు అనాలి. ఓకే, అర్థమైంది కదా, మ్యాటర్ ఏం లేదు, మనోడే సైకో కిల్లర్ గాడు. వీడికి జనాల్ని పీసులు కింద కోయడం అంటే బాగా ఇష్టం అనమాట. అయితే ఈ విషయం వీడి ఫ్యామిలీలో ఎవ్వరికీ తెలియదు. వీడి ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. వీడు వాడి ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు. వీడు వాడి కోసమే జనాలు నరికేస్తూ ఉన్నాడు. ఇంకా ఫ్యామిలీ కోసం ఎంత చేస్తాడో ఆలోచించుకోండి. ఇంకా మనోడు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాడు. వాళ్ళ కూతురికి అర్జెంట్ పని వచ్చేసిందని చెప్పి లాక్కొని వెళ్ళిపోతూ గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే గేట్ దగ్గర పోలీసులు ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా లోపలికి వస్తున్నాం అనుకోండి, ఎంతమంది అయినా లోపలికి రండి, టికెట్ దొరకలేదా ఏం పర్లేదు, ముందు లోపలికి వెళ్ళిపోయిన లోపల దోసేస్తారు వచ్చిన వాళ్ళని. కానీ బయటికి వెళ్ళాలంటే మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు చెకింగ్లు చేస్తారు.
ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, బయటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఒక ఈవిడ ఎవరో తప్పతాగి తెప్పగా బిహేవ్ చేస్తుంటే వీడు అక్కడ పోయి జస్ట్ సింపుల్ గా అలా దోస్తాడు అంతే. ఆవిడ స్టంట్ మ్యాన్ లాగా మెట్ల మీద దొలుకుంటూ పోయి పడిపోద్ది. ఇంకా జనాలంతా ఆవిడ దగ్గరపోతారు, పోలీసులు కూడా ఆవిడ దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడే వీడు ఇటు నుంచి పాపం తీసుకుని కిందకి వెళ్ళిపోయి తలుపుల దగ్గరికి వెళ్ళగానే ఇంకో 2 పోలీసులు వస్తారు. ఆ మాత్రం వస్తారు మరి, వాళ్ళేమో 4 పోలీసులు బందోబస్తు కింద చూసుకోండి అని పంపించి వదిలేసారా. పక్క దేశం వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు అన్నట్టు మొత్తం పోలీసులు మిలిటరీని దింపేశారు ఇక్కడ. దాంతో ఇంకా అయిపోయింది, నేను చేయాల్సిన పని అంతా అయిపోయింది, పద కాన్సర్ట్కి వెళ్ళిపోదాం మళ్ళీ అని చెప్పి పాపం తీసుకుని కాన్సర్ట్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ మెయిన్ సింగర్ పాప స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ వేసి పాటలు పాడుతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా యాడ్ నుంచో ఇంకో సింగర్ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై వాడు స్టేజ్ మీదకి వెళ్ళి పాడుతూ ఉంటాడు. అప్పుడే తెలుస్తుంది బ్యాక్ సైడ్ వెనకమాల ఏదో పెద్ద సందు ఉంది, అంటే స్టేజ్ బ్యాక్ సైడ్. అక్కడికి వెళ్తే అక్కడైతే బయటకు వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటది. ఇంకా అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ వేసుకుని వాళ్ళ కూతురుతో చెప్తాడు. పదమ్మ స్టేజ్ దగ్గరకు పోదాం, అక్కడి నుంచి అయితే బాగా అనిపిస్తుంది. ఎందుకు నీడు అందరూ ఎండకప్ప మొహాలు వేసుకుని స్టేజ్ మీద ఉన్న ఆవిడ కనిపీక ఫోన్ లో రికార్డ్ చేసి మరీ చూసుకుంటున్నారు. ఈ మాత్రం దానికి ఇక్కడ రావడం ఎందుకు, పద స్టేజ్ దగ్గర పోదాం పద అంటుంటే ఆవిడ మాత్రం నేను రానంటే రాను, ఆడి నుంచి అయితే రికార్డింగ్లు సరిగ్గా బాబు, నేను 7 నుంచే చేస్తాను అని అనగానే ఇంకా చేసేదేం లేక ఇక్కడే ఉండిపోతాడు. కాసేపటికి నీకోసం టీ షర్ట్ తేవాలి కదా, నువ్వు ఏడే ఉండి నేను తీసుకొస్తా అని చెప్పి మనోడు బయటకు వచ్చి ఎక్కడ పోలీసులు ఉన్నారు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ప్రతిదీ చెక్ చేస్తూ లాస్ట్ గా మన టీ షర్ట్ అంకుల్ దగ్గర పోతాడు. ఈ టీ షర్ట్ మొహం చూడండి, మనోడు వీడి దగ్గరకు కాగానే అసలు ఎగ్జైట్ అయిపోతాడు. నన్ను అడిచి వీడి దగ్గరికి వెళ్ళి నేనే సైకోన్ అని చెప్తే ఏదో ఒకటి చేసేసి వీడే తప్పించి బయట తీసుకుని వెళ్ళిపోతాడు. అంత ఎగ్జైట్ అవుతున్నాడు. మనోడు వచ్చి ఇప్పుడు నాకు టీ షర్ట్ కావాలని అడగగానే ఈ షాప్ ఆయన మనోడిని పట్టుకొని అలా స్టోర్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. స్టోర్ రూమ్ తీసుకుపోయి కార్డుతో స్వైప్ చేస్తాడు. మనోడిని చూస్తే ఇడు మాత్రం బుద్ధిగా వచ్చి టీ షర్ట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇడు ఓకనే ఉంటాడా, ఈ షాప్ ఓకనే ఎందుకు ఉంటాడు, డీటెయిల్స్ మీద డీటెయిల్స్ అని డీటెయిల్స్ పోలీసులు కూడా ఆల్మోస్ట్ తెలియదేమో ఎవరికి, అన్ని విషయాలు చెప్పేస్తా ఉంటాడు. ఇక్కడ పనిచేసే సర్వెంట్స్ అందరికి ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డు యూజ్ చేసి ఎక్కడికైనా బావచ్చు. కాకపోతే ఆ కార్డుతో పాటు ఒక పిన్ కూడా ఉంటుంది. సో ఆ పిన్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పని చేసేవాళ్ళు, మిగతా వాళ్ళంతా పని చేయని వాళ్ళు. ఇదంతా సీక్రెట్ ప్లాన్స్ లో ఒక భాగం అండి, నాకు మాత్రమే తెలుసు మీకు చెప్పాను అంటాడు. ఓకే ఆడ దాకా చెప్పాడు, అక్కడ దాకా ఒక రకం అనుకుంటే వీడు ఆ సీక్రెట్ పిన్ ఏంటో కూడా చెప్పేస్తాడు. వీడిది సీక్రెట్ మిషన్ లో సీక్రెట్ పిన్ వీడికి మాత్రం ఇస్తే ఆ సీక్రెట్ పిన్ చెప్పేశాడు వీడు హైకోగాడికి. ఇప్పుడు వీడైతే టీ షర్ట్ తీసుకుని అది పక్కన పడేసి వచ్చేటప్పుడు వాడు కార్డు పిన్ షాప్ వాడి 2 తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు ఈ సైకోగాడి దగ్గర ఎంప్లాయ్ పిన్ ఉండటం వల్ల ఎక్కడికైనా దూరతాడు, ఏదైనా చేస్తాడు. అన్ని చోట్లకి వీడికి యాక్సెస్ ఉంది. బేస్మెంట్ దాకా అలా పోతాడు. బేస్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం అంటే అక్కడ కూడా ఇంకో పెద్ద గుంపు. ఎందుకు ఎంతమంది గుంపు మిలిటరీ వాళ్ళు, ఆ పైన షాప్ లో గుంపు పందిగాడు ఉన్నాడు. వాడు అన్ని చెప్పేస్తాడు. ఇంక వీళ్ళు ఏం చేసినా వేస్టే. అయితే ఇక్కడైతే మిలిటరీ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. వాడు ఎలా రావచ్చు, ఎట్టించి రావచ్చు, ఎలా పట్టుకోవాలి చెప్తూ ఉంటారు. వీడేం చేస్తాడు, వాళ్ళ మధ్యలో నుంచి పోయి టీ కాఫీలు తెచ్చుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్న సీక్రెట్లు, వాళ్ళ ప్లాన్స్ ప్రతి ఒక్కటి వింటూ ఉంటాడు. అది కాదు వీళ్ళు ఏమైనా నాకల్లో నుంచి వచ్చే రాక్షసును పట్టుకోవాలనుకుంటున్నారు. వాడేమో సపరేట్ గా జంతువులా నాకు కనిపిస్తాడు. మామూలు మంచిగా ఇట్ట ఒకడు ఉన్నాడు, వీడు అయ్యి ఉండే ఛాన్స్ ఉంది, మాట్లాడకూడదు అనే విషయం కూడా తెలియదు వీళ్ళకి. ఇది ఇప్పుడు అన్ని వినేసి డీటెయిల్స్ తెలుసుకుని పోతా అక్కడే పోలీసులు వాకీ టాకీ ఉంటే అది కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. పోలీసులు ఏం మాట్లాడినా ప్రశాంతంగా వింటూ ఉంటాడు కాన్సర్ట్ లో. ఇప్పుడు వీళ్ళు వాకీ టాకీలో గుసగుసలు ఆడుకుంటారు. అందులో ఏం తెలిసిద్ది, ఒక సింబల్ బుచ్చగాడితో ఒక గుర్తు దొరికింది వాళ్ళకి అని చెప్పాను కదా. అదేంటంటే వాడు చెయ్యి మీద ఒక టాటూ ఉంది, ఏదో సింబల్ టాటూ ఉంటది. సో ఇప్పుడు లైవ్ షోలోకి లోపలికి ఎవడైనా వచ్చేయచ్చు, ఎట్టైనా వచ్చేయచ్చు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు చెయ్యి లాక్కొని చెయ్యి చెక్ చేస్తుంది. చేతిలో టాటూ ఉంటే ఎత్తపోదామని. వెంటనే వీడు ఒక ఇష్ట బ్యాండ్ ఏదో ఉంటది కదా, చేతులు కేసి కొట్టుకుంటాం చిన్నప్పుడు, ఇప్పుడు అట్లా అదే చేతికి వేసి కొట్టుకుంటాడు. కాసేపటికి నాకు మళ్ళీ టాయిలెట్ వస్తుంది, మళ్ళీ పోతాను, మళ్ళీ బయటికి పోతాడు. ఆ పక్కనే ఉన్న 5 అలారం మోగించేసి గోల చేసేసి ఆ గుంపులో నుంచి బయటికి వెళ్ళిపోతామని సడన్ గా ప్లాన్ వేస్తాడు ఇప్పుడు. కానీ వీడు ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నాడుగా, పోలీసులు పడుతుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు. ఎవడన్నా 5 అలారం దగ్గరకు పోతే సీసీటీవీ కెమెరాలో మొహం క్యాప్చర్ చేయండి, జనాలు బయటకు పోయినా వాళ్ళ మొహాలు మాత్రం మనం పట్టుకొని ఇంటరాగేషన్ చేయాలి అని చెప్తారు. అంతే, ప్లాన్ క్యాన్సిల్. అయితే వీడు ఇప్పుడు మేడ మీదకి వెళ్దాం అనుకుంటాడు. అంటే మేడ మీదకి వెళ్ళి స్పైడర్ మ్యాన్ లా దూకడానికి ఏమైనా దొరికిద్దామని. కానీ మేడ మీదకి వెళ్ళడానికి అక్కడ తలుపులు ఉంటాయిగా, అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. మరి ఒకగా 2,000 మంది కాన్సర్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళకంటే పోలీసులు మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అప్పుడే వీడు ఆ పక్కనే అమ్ముతారు కదా, ఇంకా అంత పెద్ద కాన్సర్ట్ లో ఉంటే పకోడీలు సేకోడియాలు అవన్నీ ఏపుతూ ఉంటే వాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ వేడి నూనెలో ఏవో బాటిల్స్ వేస్తాడు. బాటిల్ వేడి ఎక్కి దమాలను పేలిపోయింది. అక్కడ ఉన్న ఆవిడికి ఏదో అయిపోద్ది. కాసేపటికి అక్కడ ఇంకా పోలీసులు కూడా వచ్చేస్తారు. ఆ టెర్రస్ కి కాపలా కాస్తున్న పోలీసులు. వీడు ఇంకా దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి వెంటనే పైకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా పారిపోవాలా అని చూస్తూ ఉంటే సడన్ గా ఆడ పోలీసులు ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి హే ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ అనగానే వీడు వెంటనే ఓ షేట్ నాకు ఏదోలా ఉంది, నేను లోపల ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, ఏదేదో అయిపోతున్నాను గోల్ చేస్తుంటాడు. పోలీసులు ఏమో ఏమైందిరా, ఎందుకు ఇంత చేస్తున్నావు అని అంటే కింద వంటగదిలో బ్లాస్ట్ అయిపోయిందండి, పొగ అసలే నాకు పొగన్న వైలెన్స్ అన్న పడదు, చల్లగాలి కోసం పైకి వచ్చానండి అని అంటాడు. దాంతో పోలీసులు డౌట్ వచ్చింది, ఈడి పర్సనాలిటీకి ఈడు మాట్లాడే మాటలకు సంబంధమే లేదు, నువ్వు కింద పని చేసేవాడివా, సో నీ కోడ్ ఏంటి చెప్పంటే వీడి దగ్గర కార్డు ఉంది, కోడ్ ఉంది, హ్యాపీగా చెప్తాడు. ఆ కోడ్ గడు షాప్ వాడు ఏం కావాలంటే అది చెప్తాను అన్ని చెప్పేసి కోడ్ కూడా చెప్పేసాడుగా. నన్ను అడిగితే ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాట్లాడి నువ్వే సైకోకి వెళ్ళని ఒప్పేసుకోదా అని అంటే వాడు ఓకే
అని చెప్పి ఒప్పేసుకుంటాడు. అంత కోఆపరేటివ్ గా ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి కిందకు వస్తే ఇందాక బాత్రూమ్ లో ఒక ముసలావిడ కనిపించింది వీడికి ఇమాజినేషన్ లో. ఆవిడ మళ్ళీ కనిపించింది. ఇంకా అయిపోయినట్టు నా బతుకు ఎక్కడే అని చెప్పి నడుచుకొని పోతూ ఉంటే వాళ్ళ కూతురు వచ్చింది. నాన్న నీకు షుగర్ వచ్చింది కదా, గంటలో 40 సార్లు పోయేవేంది నాన్న అని అంటే, అదేం లేదు అమ్మ పద కాన్సెప్ట్ లో పద ఇంకా ఆడేపడి దొరుకుతా అని అక్కడ వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఎంతసేపు ఎగురుతుంది ఆ పాప అసలు. ఆ లైవ్ షోలో నుంచో ఉంటే అప్పుడే వీడికి ఒక విషయం తెలిసిద్ది. అదేంటంటే ఇప్పుడు ఆ లైవ్ షో జరుగుతూ ఉంది కదా, ఆ లైవ్ షో ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఆ పైన ఉన్న సింగర్ పాప ఆ పాట పాడి లాస్ట్ కి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళని స్టేజ్ మీదకి లాక్కొని పోయి అదే తీసుకుపోయి ఆ చిన్న పిల్లలతో పాటు డాన్స్ వేసిద్దంట అక్కడ. అంటే దానికి అర్థం ఏంటి, స్టేజ్ మీదకి వెళ్తున్నారంటే దాంతో పాటు స్టేజ్ వెనక్కి బ్యాక్ స్టేజ్ కి వెళ్లే ఛాన్స్ కూడా వస్తుంది. సో అక్కడి నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేస్తాడు. ఇప్పుడు అలా వీడు పక్కనే ఉన్న అంకుల్ దిగిపోతాడు. అంకుల్ దిగిపోయి ఇలా కూతుర్ని పైకి పిలిచేలాగా అడుగుతాడు. మధ్యలో ఈ అంకుల్ ఎవడదా అంటే ఆ పైన సింగల్ పాప వాళ్ళ అంకుల్ అంటే ఈయన. సో సైకో గడిపోయి అదిగో ఆ పాప ఉంది కంది, ఆ పాప మా పాపే, మా పాప క్యాన్సర్ ఉందండి, తన చెట్టు చివరి కోరిక ఆ స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ వేయండి ఆ పాపతో పాటు. ఇంకా చూసుకోండి పాపని చుట్టుకుంటది. ఆ పాపను కానీ పైకి తీసుకుని వెళ్ళబోతే ఇప్పుడు ఆ చేతుల్లో ఏం లేదు ఇంకా మీ ఇష్టం అని చెప్పి అంటాడు. దాంతో ఇంకా అంకుల్ అంత పాపం మాకు వద్దులే బాబు, మీ పాపనే తీసుకెళ్తానులే అని చెప్పి వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి 2 టికెట్లు ఎత్తాడు. అంటే ఆ టికెట్లు ఎవరికి ఇస్తే వాళ్ళే పైకి వెళ్ళబోతున్నారని. పాప ఆనందపడిపోద్ది. ఇంకా ఆ సేపులో సింగల్ పాప ఆ పాపని మనోడిని ఇద్దరిని పైకి పిలిపించిద్ది, పైకి వెండి అని. అలా వీళ్ళు స్టేజ్ మీదకి వెళ్తారు. బుడ్డ పాప హ్యాపీ అయిపోద్ది, పెద్ద డాడీ కూడా హ్యాపీ. అయితే ఇప్పుడు వీడు బ్యాక్ స్టేజ్ కి వెళ్ళాలి కదా, డైరెక్ట్ గా వెళ్ళిపోలేడు కదా ఎంత పైకి వెళ్తే మాత్రం. అప్పుడే ఇంకో పాపను కూడా స్టేజ్ పైకి పిలుచుంటారు. ఆ పాప కళ్ళు దిగి పడిపోతుంటది. వీడు పరిగెత్తుకుంటూ పోయి ఆ పాపను పట్టుకొని నేను కాపాడతా నేనున్నాను ఇక్కడ అని చెప్పి బ్యాక్ స్టేజ్ కి తీసుకొని వెళ్తాడు. వీళ్ళ కూతురు కూడా ఇక్కడికి వచ్చేసిద్ది. అంటే బ్యాక్ స్టేజ్ కి ఇప్పుడు ఇద్దరు వచ్చేసారు. ఇంకెక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోతాంలేండి అని చెప్పి పర్మిషన్ కూడా తీసుకుంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా టీం వాళ్ళంతా ఓకే హ్యాపీకి వెళ్ళిపోండి మీరు అని చెప్పాక వీడు ఆ బ్యాక్ నుంచి బయటకు వెళ్లే దారి చూస్తే అక్కడ ఇక్కడ డజన్ మంది పోలీసులు ఉన్నారు. సెలబ్రిటీస్ ని చెక్ చేయట్లేదు కానీ మిగతా వాళ్ళందరినీ చెక్ చేసి మరి బయటకు పంపిస్తున్నారు. లేకపోతే ఆ టాయిలెట్ తలుపుల దగ్గర 4-5 పోలీసులు ఉంటే చెకింగ్ కోసం అని ఇక్కడ బ్యాక్ సైడ్ అంత పెద్ద డోర్ ఉంది. వాళ్ళకి తెలియదా ఏంది ఎక్కడి నుంచి కూడా తప్పించుకోగలగని. అంతే వీడు ఇంకే చెట్ట చివరి ప్లాన్, వాడి భయంకరమైన ప్లాన్ వేసేసుకుంటాడు. ఆ డాన్సర్ పాప ఉంది కదా, ఆ పాప ఇంటికి వెళ్లే టైం దాకా ఎక్కడే నుంచొని ఏదో చూస్తా ఉంటారు ఎప్పుడు వచ్చిద్దా అని. కాసేపు డాన్సర్ పాప పనులన్నీ చూసుకుని బయటకు వస్తుంది. ఆ డాన్సర్ పాప అలా వస్తుంది. ఆవిడ వచ్చి వీళ్ళతో మాట్లాడుతుంది. ఈవిడే డాన్సర్ పాప. ఏంటది అంటే ఏమైంది అదంతా మేకప్ లా అయిందా అంటే ఏలియన్ మోహన్ అది నేనేం అనట్లేదు కానీ ఏందా మేకప్. సర్లేండి వీడు ఇప్పుడు ఏమంటాడంటే డాన్సర్ పాప నేను నీతో 5 minutes ప్రైవేట్ గా మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి అంటాడు. ఈ డాన్సర్ పాప ఏమో సరే పద ఏదైనా సరే నేను మేకప్ రూమ్ లోనే మాట్లాడతాను, బయట నేనేం మాట్లాడను పద అని చెప్పి ఈయన కూడా మేకప్ రూమ్ లోకి తీసుకొని పోతుంది. బుచ్చగాడు లోపలికి వచ్చి రాగానే సింగల్ పాప మ్యాటర్ ఏం లేదు, ఆ సీక్రెట్ మ్యాటర్ నీకు కూడా తెలిసే ఉంటది, ఆ పనికి మాలో డప్పు కొట్టు మరి ఊరంతా చెప్తున్నాడు సీక్రెట్ మిషన్ అని చెప్పి నీకు తెలిసే ఉంటది. ఆ సైకో కిల్లర్ బుచ్చగాడు ఎవడో కాదు నేనే, సస్పెన్స్ వద్దు ఇంకా. ఇప్పుడు నువ్వు అలవడాలంటివి ఏం చేయమాక, నీ సైజ్ కి నా సైజ్ కి డిఫరెన్స్ కొంచెం ఎక్కువే ఉంది, కాల్ చేయకుండా చెప్పేది విను. ఇదిగో నా ఫోన్ చూడు, నా ఫోన్ లో ఈడు ఉన్నాడే, ఈ నేమ్ సెన్సార్, ఈడు ఇంకా బతికే ఉన్నాడు, ఈ నేను ఒక ప్లేస్ లో దాచిపెట్టాను, ఈడు అక్కడి నుంచి ఎక్కువ దూరం కదలలేడు. నువ్వు కానీ ఇప్పుడు నన్ను నా కూతురు ఇక్కడి నుంచి బయట తీసుకెళ్లేదు అనుకో, ఈ పక్కనే బటన్ ఉంది కదా, ఆ బటన్ నొక్కగానే ఆ రూమ్ లో వాడి పక్కనే కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆ స్పెన్సర్ గాడు ఉన్నాడుగా వాడు రూమ్ లో, ఇది నొక్కగానే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయిపోయి వాడు చచ్చిపోతాడు. సో నువ్వు ఆలోచించుకో, ఒక నిండు ప్రాణం అభంశోభం ఎదుగుని ఒక చిట్టి జీవి, నువ్వు మాకు లిఫ్ట్ ఇవ్వనందుకు చచ్చిపోయినట్టు, నీ జీవితాన్ని బాధతో నువ్వు బతకాలనుకుంటున్నావా అంటే లేదు అని వస్తుంది. సో మాకు లిఫ్ట్ ఇస్తావా అంటే ఇస్తాను పదండి అని చెప్పి నిజంగా వాళ్ళని తీసుకుపోయి ఆ కారు, అది కారులో లేదు బస్సు అనుకుంటా, లెమోజీ అని ఏదో పిలుస్తారుగా, పాము ఉన్నట్టుంది, అందులో వీళ్ళిద్దరిని ఎక్కించి తీసుకొని పోతూ ఉంటది. ఇంత కాల్ చేసే బదులు చూడు సింగల్ పాప మాకు నీతో పాటు రావాలని ఉంది, నాకు నా పాపకి బయట దాకా లిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అడిగితే ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు ఆలోచించండి. అంటే ముక్కు మొహం తెలియని ఎవడో ప్రాణాలు ఒకటి కాపాడడానికి ఆవుహత్యల గజ అయిన మన బుచ్చర్ గాడిని, ఒక భయంకరమైన సైకో కిల్లర్ గాడిని, అంత పెద్ద మెలడీ దిగిందాన్ని పట్టుకోవడానికి, అలాంటి వాడితో కారులో హ్యాపీగా పిక్నిక్ పోవడానికి ఒప్పుకుంది, ఎవరో తెలియని ఒక ప్రాణాలు కాపాడడానికి. ఇంత మంచి పాప లిఫ్ట్ ఇవ్వకుండా ఎందుకు ఉంటది అడిగితే వీడిని కారులో ఎక్కిచ్చేసుకుని ఇంకా పోతూ ఉంటారు. పాప మెయిన్ ఎంట్రన్స్ లో మామూలుగా చెక్ చేస్తూ ఉంటే ఎవడు దొరకట్లేదు, ఎందుకు దొరుకుతాడు ఏడున్నాడుగా. ఇంకా బయటికి వెళ్ళిపోయాక మనం బుచ్చర్ గారు డ్రైవర్ తో ఏం చెప్తాడంటే, తమ్ముడు మీ పాము కారు ఆ పక్కనే ఆపాయమ్మా, మా కారు అక్కడే ఉంది, మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసే అంటే ఈ సింగల్ పాప అప్పుడు ఏం చేసిద్దో తెలుసా, ఈ సైకో సచ్చిని అంత తొందరగా వదిలేయడం పాపకి ఇష్టం లేదంట, వీడిని ఎలాగైనా పట్టించాలనే ఆశలోనే ఉంది. ఇంకా దానికోసం ఏమనిద్దంటే పక్కనుండగా మన బుచ్చర్ పాపతో సింగల్ పాప నేను మీ ఇంటికి వచ్చి చూడొచ్చా అని అడుగుతుంది. అంటే మీ ఇంటికి వచ్చి ఒకసారి మీ ఫ్యామిలీతో మాట్లాడొచ్చా అని, ఈ సైకోగా ఆడ తప్పించుకొని పోతాడా అని వీళ్ళింటికి వెళ్దామని అడుగుతుంది. ఇప్పుడేం చెప్పండి మీరు, ఈ సింగల్ పాప లిఫ్ట్ అడిగితే ఇవ్వదా? ఇప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మమ్మీ సింగల్ పాప మా ఇంటికి వస్తా అని చెప్తుంది. నో చెప్పడానికే లేదు, నేను ఎత్తుకొచ్చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చెప్పేసి ఎక్సైట్ అవుతూ ఉంటది. పాపం ఇంక ఇక్కడ ఏం చేస్తాడు ఈయన నవ్వుతూ ఉంటుంది తప్ప ఈ సిచ్యువేషన్ లో. ఇలా వీళ్ళు కాల్ చేసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చింది. ఇంట్లో బుడ్డ పిల్లడు కూడా ఉన్నాడు, వీడు కాలేదు ఆ కాన్సెప్ట్ కి. సైలెంట్ అలా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోద్ది, అందరు లోపలికి వెళ్తారు.
అప్పుడే సింగల్ పాపతో మన సైకో గాడు వచ్చి చెప్తాడు, ఎదవేషాలు బాగానే వేసావు కానీ ఇంత మించి ఎక్స్ట్రా చేసావంటే ఈ బటన్ నొక్కేస్తాను మరి, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వచ్చేస్తుంది మరి. సింగల్ పాప అట్నేనండి ఏం చెయ్యొద్దండి అని చెప్పి కూర్చుంటది. అక్కడ కాఫీలు, కేకులు, చాక్లెట్లు, మైదా పిండి సామాన్ అంతా ఆడే ఉంటది. అన్ని ముందు పెట్టి తినమని చెప్తారు. దానికి సింగల్ పాప ఏమో అవన్నీ తింటే నేను పాటలు పాడడం అనేసి బేకరీ పెట్టుకోవాల్సి వస్తుంది, నాకంత స్వేచ్ఛ లేదని చెప్పి వీళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టిద్ది. అంటే అసలు నిజానికి ఆ కాన్సెప్ట్ సైకో కిల్లర్ని పట్టుకోవాలని, అందుకే ఇంత కష్టపడి అంతా అదేం చేసావు, నాకు డబ్బులు ఇస్తావు కూడా లేదు తెలియదండి. FBI వాళ్ళకి ఆ బుచ్చ సైకో గాడు ఈ లైవ్ షో టికెట్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాడనే విషయం తెలిసింది. ఆ మిలిటరీ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ని బట్టి నాకు ఇంకా డీటెయిల్డ్ గా తెలుసు సైకో గాడి గురించి. వాడి ఏజ్ ఇంత, హైట్ ఇంత, సైజ్ ఇంత, కలర్ ఇంత అని స్టెప్ బై స్టెప్, స్ట్రక్చర్ బై స్ట్రక్చర్ సైజులతో పాటు చెప్పిద్ది డీటెయిల్స్. అది సరిపోదంటూ వాడికి ఒక మమ్మీ ఉంది. వాళ్ళ మమ్మీ మామూలు మమ్మీ కాదు, ఈజిప్ట్ మమ్మీ. చిన్నప్పుడు వాడిని సరిగ్గా చూసుకునేదే కాదంట, అందువల్లే వాడు అట్ట తయారయ్యాడు అని చెప్పి డీటెయిల్ గా చెప్పేస్తా ఉంది. ఈడికేమో ఒళ్ళు మండిపోతా ఉంది. మరి ప్రతి డీటెయిల్ ఈడి దగ్గరికే పోతుంది, ఈడికే సంబంధించినవి కదా. కాసేపు అయితే ఆడేయడని చెప్పేస్తదేమని చెప్పి వీడికి భయం వేస్తుంది. మరి ఇంకా వెంటనే వీడు ఆపేసి చాలు అంతకు మించి ఎక్స్ట్రా చేసామంటే బటన్ ఆడ బట్టలు ఉన్నాయి చూడండి, పియానో బట్టలు నేనే కొన్నాను, ఓ పాట పాడని చెప్పి ఆడ దోసేస్తాడు. అక్కడ కూర్చొని పాట పాడుతూ పియానో వాయిస్తూ ఉంటది. వాళ్ళ కూతురు కూడా పక్కనే పోయి కూర్చుంటుంది. అప్పుడే మన సింగల్ పాప ఆ కూతురు యొక్క మొబైల్ ఫోన్ తీసుకొని తెలియకుండా దాచిపెట్టేస్తుంది. దాని తర్వాత అయ్యో నాకు సెల్ ఫోన్ కావాలండి, అర్జెంట్ ఫోన్ చేయాలండి అని అంటుంది. అయితే ఈ కూతురు పాప చూస్తే తన ఫోన్ కనిపించట్లా. ఇంకో పక్క ఈ పక్కనే సైకో గని చూస్తే వాడు ఫోన్ పట్టుకొని ఉంచో ఉన్నాడు కదా. ఇద్దరు తాండ్ర పాపాడు వచ్చాడు. దాంతో సింగల్ పాప అయ్యో మీ నాన్న దగ్గర ఉందిగా అని చెప్పి లపక్కన లాక్కొని ఫోన్ అన్లాక్ చేసేసి సెల్ఫీ ఒకటి తీసుకుంటుంది. దాని తర్వాత అర్జెంట్ అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ ఫోన్ పట్టుకుని బాత్రూమ్ లోకి వెళ్ళిపోద్ది. ఈడేమో పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీ, నేను ముందు పోతా బాత్రూమ్ లోకి, నా ఫోన్ నాకు కావాలి, ఏం చేస్తున్నావు బయటకు నడుస్తుంటాడు. ఇలా ఫ్యామిలీ వాళ్ళేమో ఏమైందన్న నీకు, ఎందుకు సైకో గల్లా కట్టవుతున్నావు నువ్వు అని అరుస్తుంటది. ఈడేమో అస్సలు వెండు. ఆ ఫోన్ చూస్తే అది అన్లాక్ చేసే ఉంది, సెల్ఫీ కోసం అన్లాక్ చేయించుకుంది కదా. దాంతో ఆడు వీడియో కెమెరా ఆన్ చేసి ఆడితో మాట్లాడుతుంటది. ఒక సెన్సార్, నువ్వు ఎవడో నాకు తెలియదు కానీ నీ కోసం నేను ప్రాణాలు బలిచ్చేలా ఉన్నానువా, నువ్వు ఎదో ఏడుపులు ఆపేసి డైరెక్ట్ గా ఎక్కడ ఉన్నావు, నీ చుట్టుపక్కల ఏం చూస్తున్నావు డీటెయిల్ గా చెప్పంటే ఆడేమో అండే వచ్చేటప్పుడు ఇంటి బయట పగిలిపోయిన పెద్ద సింహం విగ్రహం చూశాను, దాంతో పాటు మా బేస్మెంట్ తలుపు గ్రీన్ కలర్ లో ఉంటది, బయట నుంచే కనిపిస్తుంటది అని తెలిసిన డీటెయిల్ చెప్తాడు. ఈ పాపిక వెంటనే ఫోన్ ఆన్ చేసేసి టిక్ టాక్ అనుకుంటా, బ్యాన్ చేయలేదు కదా వాళ్ళ దగ్గర, ఇంకా బాగా ఫేమస్ అక్కడ. ఆ టిక్ టాక్ లో లైవ్ ఆన్ చేసేసి లైవ్ లో చెప్పేస్తుంటది, బాబు నేను సింగల్ పాపని, అందరూ గుర్తుపడి సచ్చావా లేదా, ఎంతసేపు ఎగిరాను కదా, అందరూ జాగ్రత్తగా వినండి, మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా పగిలిపోయిన లైన్ విగ్రహం ఏమైనా ఉందా, దాంతో పాటు పక్కనే గ్రీన్ కలర్ బ్లూ కలర్ చెప్పాడుగా అద్దం, ఆ తలుపు బేస్మెంట్ తలుపు ఏమైనా ఉందా, చెప్పు అర్జెంట్ గా చెప్పు అంటే అప్పుడే లైవ్ లో అక్కడ అది మా ఇల్లే, మా పక్కిల్లే అని, ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదే, ఎవరు చెప్పమాకండి, ఆ విగ్రహం కూడా నేనే పగల కొట్టాను, ఏ టైం తొందరగా చెప్పండి అంటే అప్పుడు చెప్పిద్ది ఆ లోపల ఒకడు ఉన్నాడు పోయి కాపాడండి అని చెప్పాక వెంటనే వాళ్ళ డ్రైవర్ కి మెసేజ్ పెట్టింది పోలీసుని పిలువని. ఇంకో పక్క సడన్ గా ఫోన్ లాక్ అయిపోయింది, వాడు ఏదో చేస్తుంటాడు అట్నుంచే. ఇంకా దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాక బాత్రూమ్ లో నుంచొని సింగల్ పాప మీ నాన్న సైకో పాపం అవ్వాలి కదా, ఇది కూడా పాట పాడుతుంది, ఎంతైనా సింగల్ కదా, అలా గోల్ చేస్తూ ఉంటది. సడన్ గా అటు సైడ్ సైలెంట్ అయిపోద్ది. ఇంతసేపు అడుస్తున్నాడు కదా, సైలెంట్ అయిపోయి వింత శబ్దాలు వస్తూ ఉంటాయి అటు సైడ్ నుంచి. ఇంకా సింగల్ పాప భయపడిపోద్ది, ఏం చేస్తున్నావు, ఫ్యామిలీ మొత్తం లేపేసావా ఎందుకు పంపదీసి నువ్వు, వాళ్ళ ఫ్యామిలీనే లేపేస్తున్నట్టున్నాడు, ఇంకా నన్ను వదిలేస్తాడా, ఏం చేశాను అసలు నేను, హ్యాపీగా సినిమాల్లో హీరోయిన్ లా చేసుకుంటా ఇక్కడ ఎందుకు హీరోయిన్ అవ్వ అనుకుంటున్నా అని చెప్పి భయపడిపోయి బయటకు వస్తుంది. బయటకు వచ్చి చూస్తే వీడేమో ఇప్పుడే ఏదో బియ్యం బస్తాలు మోసినోడు లాగా బాగా అలిసిపోయి ఉంటాడు. దాని తర్వాత పాపం సింగల్ పాపను పట్టుకొని ఫోన్ తీసుకొని అన్లాక్ చేసి, ఇది కూడా అమ్మ చూసుకో చచ్చిపోయాడులే ఆ సెన్సార్ గాడు, బాధపడమాకు నువ్వు, నేనేం చేయలే నువ్వే చంపేసేవాడిని, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రా డోస్ రిలీజ్ చేసే దెబ్బకి పోయాడు, సరిపోయిందిగా నీ పని అని చెప్పి ఇప్పుడు ఆ పాపని సింగల్ పాపను పట్టుకొని బ్యాక్ సైడ్ పోయి ఒక కారు ఉంది వాడు సొంత కారు, అందులోకి ఎక్కిస్తాడు. బ్యాగ్ ఏదో తీసుకొని పోతూ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, నేను నిన్ను అడ్డం పెట్టుకుని దేశం దాటి పారిపోతాను, దుబాయ్ పోతాను, దుబాయ్ పోయాక నీకు పడవ కొనిస్తాను, కావాలంటే పడవలో వేసుకొని వెళ్ళిపో మీ ఊరికి, అప్పుడు దాకా నువ్వు నాతోనే ఉంటావు అని చెప్పి కారు ఎక్కి తీసుకొని పోతుంటాడు. గరాజ్ డోర్ ఇంకా ఓపెన్ చేస్తాడు బయటకు వెళ్దామని, అది ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి నుంచో ఉంటారు. పాపం పాప ఏడుస్తూ ఉంటది. ఈడేం చేశాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కట్టకట్టేసి ఏదో బెడ్రూమ్ లో పడేసి తలుపు వేసేసి వచ్చాడు. ఏదో తలుపు వేసాడు కానీ కిటికీ వేయడం మర్చిపోయాడంట. వీళ్ళందరూ కిటికీలను దూకొచ్చేసాడంట బయటికి. అయితే మనోడు ఇప్పుడు సైకో గాడే గానీ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం అని చెప్పాను కదా, పిచ్చి ఇష్టం. మామూలు సైకో గాడు అయితే ఎవరు అడ్డం వచ్చినా గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ వీడు మంచి సైకో, వీడు అసలు ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరికి తెలిసిపోయింది, ఏం చేయాలో అర్థం కాక బాధపడి ఏడుస్తా ఉంటాడు. ఇప్పుడు సింగల్ పాప కూడా పోయి వాళ్ళ ఫ్యామిలీ వెనకాల దాక్కుంటది. కట్ చేస్తే ఇంకా పోలీసులు వచ్చేసి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ముందు సేఫ్ గా బండిలో పడేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. మనోడు లోపలికి వెళ్ళిపోయాడు, ఇంటి లోపలికి వెళ్ళి సీక్రెట్ ప్లేస్ ఏదో సీక్రెట్ తలుపు ఉంటే దాన్ని ఓపెన్ చేస్తున్నాడు. కాసేపుడు పోలీసులు అంతా ఇంటి లోపలికి వెళ్ళి తెగెతుకుతారు, ఎక్కడ కనిపించలేవాడు, దొల్లుతారు, అసలు తెగ చూస్తారు, ఏం కనిపించలే. అయితే ఒక పోలీస్ ఆయన సింగల్ పాప ఉంది కదా ఇక్కడే ఉంది, ఇంకా ఇంట్లో డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పి వెంటనే తీసుకొని పోయి ఆవిడ కారులోకి ఎక్కించి తీసుకొని పోతున్నాడు. కాకపోతే అప్పుడే తెలిసింది ఇంకా పోలీస్ ఆయన ఏముందిలేండి, వాడు మన సైకోగాడే సింగల్ పాపను తీసుకొని పోయి పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు లేండి. ఆ కారు వేసుకొని తీసుకొని పోతూ ఉంటాడు, అక్కడికి బేడీలు వేసేసి ఉంటాడు. అలా కారు వేసుకొని ఎటు పోతున్నాడు
వెళ్ళిపోతున్నా బాగా బిజీ, ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి నైట్ టైం కదా. బండి ఆపేసరికి పాప వెంటనే కిటికీ తలుపులు కింద లాగేసి అరుస్తా ఉంటది, ఏ పోలీస్ పోలీస్ అని చెప్పి. అలా అవగానే పోలీసులు ఇక్కడికి వచ్చేస్తారు హెల్ప్ చేయడానికి. పోలీసులు ఇక్కడికి వచ్చేసి కారును కాల్ చేసి పాపను బయటికి తీసుకొని వచ్చేసి, ఇంకా మన సైకోగా ఉన్నాడంటే వాడు అంత గ్యాప్ ఇచ్చేవాళ్ళు, అంత గ్యాప్ ఇస్తే వాడు ఎదురు చూస్తా ఉంటాడు నేను పోలీసులు వచ్చేదాకా. వీడు కూడా కారు లోపల ఈ లోపే బట్టలు మార్చేసుకొని ఆడి నుంచి బయటికి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సింగల్ పాపను కాపాడేశారు. వాడు ఆడికి వెళ్ళావు ఎవరికి తెలియదు. మన సైకో గడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళ ఇంట్లో అందరూ సేఫ్ గా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే అదే సేఫ్ గా ఉన్నారు. ఆ బుచ్చర్ వాళ్ళ వైఫ్ ఏదో పని చేసుకుంటూ సూపు తయారు చేసుకుంటూ ఇంకా అంట్లు తోముకుంటా ఉందిలే, నైట్ అయింది కదా. దాని తర్వాత ఇటు తిరిగి చూస్తే మనోడు అక్కడ వాళ్ళ వైఫ్ ముందు కూర్చో ఉన్నాడు. ఏటైంది ఈడెందుకు వాళ్ళ వైఫ్ ను భయపెడుతున్నాడు అని అనుకుంటే అప్పుడే మనకి రివీల్ అయింది అదేంటంటే నిజానికి ఈవిడేనంట. ఎందుకు కొంపదీసి ఈవిడైనా సైకో అంటే అది కాదు, ఈవిడ వైఫే మన సైకో గడిని పోలీసులు పట్టించింది. ఏమైందంటే మన సైకో గడికి రోజు చాలా పనులు ఉంటాయి కదా. రోజు సాయంత్రం పోయి ఎవరినొకరిని ఎత్తుక్కోవాలి, సంపాలి, కొయ్యాలి, మాయం చేయాలి, ఇలాంటి పనులు చాలా ఉంటాయి. ఆ పని చేసుకుంటూ ఉంటాడు. మామూలుగా అయితే వీడి ఆఫీసు సాయంత్రం 5 గంటలకు అయిపోద్ది, కానీ ఇంటికి రావడానికి మాత్రం నైట్ 9 అవుతుంది. ప్రతిరోజు అంతే అవుతుంది. అంతే ఇంకా ఈవిడికి డౌట్ వచ్చేసింది. గాలివాడు దిట్టంగా ఉన్నాడు కదా, ఎవడో తగులుకున్నట్టున్నాడు. అలా ఎత్తుకుంటూ పోయి వీడి నడ్డే కొట్టాలని చెప్పి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఇంకా వీడిని ఫాలో అవుతూ ఉంది ఈవిడ. మా హస్బెండ్ యాడికి పోతున్నాడా అని అలా ఫాలో అయ్యి చూస్తే వీడు ఒకరోజు అంకుల్ని, ఒకరోజు ఆంటీని, ఒకరోజు అమ్మాయిని, ఒకరోజు అబ్బాయిని, తర్వాత ముసలిని, ఎవరిని పెడితే వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ కలుస్తా ఉన్నాడు. ఈవిడికి ముందు అయితే డౌట్ వచ్చింది, మా ఆయన ఏమైనా కొంప తీసి సైడ్ బిజినెస్ కింద LIC ఏజెంట్ గా పని ఏమైనా చేస్తున్నాడా అని. ఓకే అదే ఉంటదిలే అని చెప్పి ముందు వదిలేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే వీళ్ళ హస్బెండ్ మన సైకో గాడు ఎవడెవడిని కలవడానికి పోతున్నారు, వాళ్ళందరూ మిస్ అయిపోయి వాళ్ళందరూ సస్తూ వాళ్ళ బాడీ పార్ట్లు మాత్రమే కనిపించాయని చెప్పి న్యూస్ వస్తా ఉంది. అప్పుడు డిసైడ్ అయింది, ఓకే ఎంతైనా అమెరికాలో ఉంటున్నాం కాబట్టి మా హస్బెండ్ అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుని సైకో గాడు అయిపోయినట్టున్నాడు, ఇంకా మా వాడిని పోలీసులకి పట్టించాల్సిన టైం వచ్చేసినట్టుంది అని అనుకుంది. అయితే ఇప్పుడు ఎలా పట్టించాలి? ఒకరోజు వీడు వాడి కూతురుతో పాటు కాన్సర్ట్ కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాడని తెలిసింది. ఇంకా ఆవిడ వెంటనే పోలీసులకి సీక్రెట్ గా ఫోన్ చేసి ఏదో నెంబర్ నుంచి ఫోన్ చేసి బుచ్చర్ గాడు మీరు ఎదుగుతున్న ఓ సైకోడు ఆ కాన్సర్ట్ కి టికెట్లు కొందాం అనుకుంటున్నాడు అని చెప్పి మెసేజ్ పెట్టిందో ఫోన్ చేసి చెప్పింది. అసలు సోదంతా వదిలేండి, బొచ్చు మొహం వేసుకుని ఓవర్ యాక్షన్ కాకపోతే ఊరిక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇది మ్యాటర్ అని చెప్పినా అయిపోయేది. లేదు భయం, ఈవిడికి అడ్వెంచర్ చేద్దాం అనుకుంటుంది, పెద్ద కాన్సర్ట్ పెట్టి ఏంది కాన్సర్ట్ లో కూతురుని కూడా పంపించి అడ్వెంచర్ చేద్దాం అనుకుంటుంది. అలాంటప్పుడు అట్లీస్ట్ ఫోటో అయినా వాళ్ళకి పంపించి ఇదిగో అండి వీడే కాన్సర్ట్ కి వచ్చినప్పుడు పట్టేసుకుందాన్ని అని చెప్పినా సింపుల్ అయి ఉండేది. అది చెప్పడం మానేసి చేతి మీద టాటూ ఉంటది, తల మీద 2 సుళ్ళు ఉంటాయి, వీపు మీద పెట్టిన ఒక వాత ఉంటది, ఏంది అన్ని. దీనికోసం మిలిటరీ వాళ్ళు పనులన్నీ మానుకొని బోర్డర్ నుంచి ఎక్కడికి వచ్చేసి ఈ లైవ్ షోలో కాన్సర్ట్ లో కాపలాలు కాస్తూ కూర్చున్నది. ఈ సైకో గడేం ఏదో మాల్కి వచ్చినట్టు మొత్తం కాన్సర్ట్ అంతా తిరిగి ప్రశాంతంగా బయటకు వచ్చేసాడు. అది సరిపోదన్నట్టు ఆ షాప్ లో వాడు తగులుకున్నాడు. మళ్ళీ ఒక్కటే మాట, యాండే పోలీసులు ఇంట్లో ఉన్నాడు వచ్చి పట్టుకుని వెళ్ళిపోండి అంటే అయిపోయింది. అది దీనికోసం ఇన్ని డబ్బులు పెట్టి ఇంత కాల్ చేసేది. ఇప్పుడు మనోడు షర్ట్ ఇప్పేస్తాడు. ఎందుకు ఏమైంది అంటే మనోడికి అలవాటది, ఎవరన్నా లేపేసే ముందు షర్ట్ ఇప్పేస్తాడు. షర్ట్ ఇప్పేసి కత్తి పట్టుకుంటాడు. ఈవిడేమో నన్ను చంపేసే ముందు ఆఖరిగా నేను చేసిన పై తినొచ్చు కదా అంటే, చెప్పాను వీడికి ఫ్యామిలీ అంటే ఇష్టం, దానికంటే ఎక్కువ వీడికి పై అంటే ఇష్టం. పై ఉంటాయి లేని తినేవి ఇచ్చే తినేస్తా అని చెప్పి పై మొత్తం లాక్కొని లపాలపా తినేసాడు ఈడే. కాసేపుడికి ఏం తెలిసింది, ఆవిడ పైలో మెడిసిన్ లో మొత్తం లాంటివి ఏదో తీసుకొచ్చి కలిపేసిందంట. అంటే ఆ లెక్కని దొంగ సచ్చినట్టు అడు తిరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తాడన్న విషయం ఇవిడికి ముందే తెలుసు. అది ముందే పై చేసేసి అందులో కలిపేసి మరీ పెట్టింది కదా. అది తిన్నాక వీడు కళ్ళు తిరుగుతా ఉంటాయి. వీడికి అర్థం కావట్లా, అయినా సరే వీడు చంపగలడు అంత స్ట్రాంగే. కానీ వాడికి ఎదురుగా ఇంటి బయట వాళ్ళ మమ్మీ కనిపించింది మన సైకో గాడికి. అంటే స్టార్టింగ్ నుంచి ఒక ముసలావిడ బాత్రూమ్కి వెళ్ళినా అసలు కాన్సెప్ట్ లో ఉన్న రోడ్డు మీద ఉన్న కనిపిస్తా ఉందని చెప్పాను కదా వీడికి. ఆవిడ ఎవరు అనుకుంటున్నా వీళ్ళ మమ్మీనే. చెప్పాను కదా వీళ్ళ మమ్మీ మామూలు మమ్మీ కాదు, ఈజిప్ట్ మమ్మీ అని. చిన్నప్పటి నుంచి వీళ్ళ మమ్మీ వీడిని చాలా దారుణంగా పెంచిందంట. 90 మార్క్స్ వచ్చినా వీళ్ళ మమ్మీ తిట్టేదంట. అబ్బే 100 టోటల్ కాదు, అసలు అప్రిషియేషనే ఉండేది కాదంట. అందుకే అనుకుంటా 100కి 50 మార్కులు వచ్చినా వాళ్ళ కూతురు కాన్సెప్ట్ తీసుకోబోయాడు. మంచి ఫాదర్ అయ్యాడు, కానీ వాడి మమ్మీ పెట్టిన టార్చర్ వల్ల వీడు ఇలా సైకో అయిపోయాడు. వాళ్ళ మమ్మీ మళ్ళీ వచ్చి వీడికి ఎదురుగా కనిపించినట్టు అయిపోయింది. మళ్ళీ వచ్చావా నువ్వు మమ్మీ అని చెప్పి దగ్గరకు పోగానే బయట పోలీసులు ఉన్నారు. వీడి కరెంట్ షాక్ కొట్టేసి అడబడేస్తారు. ఇంకా వీడిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. వెళ్లే ముందు పక్కనే వాళ్ళ కూతురు సైకిల్ ఉంటే లాస్ట్ టైం ఒకసారి చూసుకుంటాడు దాన్ని. కానీ నిజానికి ఆ సైకిల్ పిన్ ఒకటి పీకి చేతిలో పెట్టుకుంటాడు. వాళ్ళ కూతురు కూడా వచ్చి గట్టిగా వాడేసుకుంటది. తర్వాత తీసుకెళ్లి వాడిని వేలంలో పడేస్తారు. వాడు ఆ పిన్ను పీక్కున్నాడుగా, దాంతో బేడీలు ఇప్పేసుకుని నవ్వుతా ఉంటాడు. తీయండి మిమ్మల్ని పొడుస్తా అని చెప్పి హింటెత్తాను లేని. తర్వాత లాస్ట్ లో ఇన్ను కూడా చూపిస్తావు, ఓ షర్ట్ నేను ఒక సైకో గానికి హెల్ప్ చేశాను అని చెప్పి మొహం పెడతాడు. ఈ నెత్తబాలు ముందు ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియోస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.